మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల్లో పొత్తి కడుపులో అధిక కొవ్వు, అధిక బీపీ, తక్కువ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, అధిక చక్కెర వంటి సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యతో బాధపడే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల్లో ఊబకాయం ఒకప్పుడు కేవలం పెద్దలకే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు చిన్నారుల్లోనూ కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గించడంతో చిన్నారుల్లోనూ ఊబకాయ సమస్య వెంటాడుతుంది. ఇదంతా ఇలా ఉంటే చిన్నారుల్లో ఊబకాయానికి మెటబాలిక్ సిండ్రోమ్ కూడా ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇంతటికీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దీని నుంచి చిన్నారులను ఎలా బయటపడేయాలి? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల్లో పొత్తి కడుపులో అధిక కొవ్వు, అధిక బీపీ, తక్కువ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, అధిక చక్కెర వంటి సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యతో బాధపడే 10 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల్లో అధిక బరువు పెరగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇన్సులిన్ గ్లూకోజ్ శరీర కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. శరీరం ఇన్సులిన్కి సరిగ్గా స్పందించలేనప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇక మెటబాలిక్ సిండ్రోమ్తో బాధపడే చిన్నారుల్లో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఊబకాయం, పొత్తి కడుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చర్మం ముడతలుగా మారి చర్మం ముదురు రంగులోకి మారుతుంది. జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్కు వైద్యం చేయించుకోమని వైద్యులు చెప్తున్నారు. బరువు తగ్గించుకోవడం ద్వారా బీపీ, బ్లడ్ షుగర్, లిపిడ్లు అదుపులో ఉంటాయి. ఎదిగే పిల్లల్లో స్థూలకాయాన్ని అదుపులో ఉంచాలని, ఇందుకోసం డాక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ను అలవాటు చేయకూడదని చెప్తున్నారు. ఆహారంలో వీలైనంత ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు భాగం చేయాలని చెప్తున్నారు. అలాగే చిన్నారులను స్క్రీన్ టైంకు తగ్గించి ఆటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.